కాకినాడ పోర్టులో పీడిఎస్ రేషన్ బియ్యాన్ని 640 టన్నులు 50 టన్నులు సీజ్ చేయడం మనందరికీ తెలిసిన విషయమే. దాని పరిశీలన నిమిత్తం నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా కాకినాడ పోర్టుకు వెళ్ళి అక్కడ పరిశీలించి ఆ బియ్యాన్ని సీజ్ చేయమని చెప్పారు. మంచి మాట. కానీ ఇక్కడ ఉన్నదల్లా ఒక సమస్య ఏమిటంటే, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే కాకినాడ ఎమ్మెల్యే గారు ఈ అక్రమ రవాణాకు సూత్రధారి అని, అతనే ఈ అక్రమ రవాణాకు లీడర్ అని మీరు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతి మీటింగ్లో విమర్శిస్తూ వచ్చారు. అది వాస్తవమా కాదా అనేది పక్కన పెడితే, ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు కావస్తుంది. మీరు అధికారంలోకి రాగానే ఈ రేషన్ షాపులన్నింటినీ కూటమి నేతలకు కార్యకర్తలకు అప్పగించిన మాట వాస్తవం కాదా? అది మీకు తెలుసా తెలియదా? మీ జనసేన పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళలో ఎవరు అడిగినా ఈ విషయం చెబుతారు. ఈ రేషన్ అక్రమం ఎక్కడ జరుగుతుందనేది మీకు సులభంగా అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. అంతేకాదు, మీరు కూడా పిఠాపురానికి ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. అక్కడ ఇన్ఛార్జి టీడీపీ వాళ్ళే అయినా ఆ నియోజకవర్గంలో మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళని ఎవరిని అడిగినా కూడా ఈ రేషన్ బియ్యం ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందో వాళ్ళైనా మీకు చెప్పేవాళ్ళు. మీరు ఆ పని కూడా చేసినట్టు కనపడటం లేదు. నిన్న ప్రెస్ మీట్లో మీరు ఒక మాట అన్నారు. అదేమిటో ఒకసారి విందాం. ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే, యాజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నాకే సహకరించాల. ఇక్కడున్న ఈ పోర్ట్ అధికారి షిప్, అక్కడ స్టెల్లా అనే షిప్ ఉంది, పైకి ఎక్కాలి. దాన్ని ఒక దాదాపు 6 కంపార్ట్మెంట్స్ లో, దాన్ని ఏమంటుంది, 6 కంపార్ట్మెంట్స్, 3 కంపార్ట్మెంట్స్ ఇది ఉంది. దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం. లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు పైకి ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను. ఇంత ఆబ్వియస్ గా నాలాంటి వాడికి. విన్నారుగా. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే, మిమ్మల్నే పోర్టుకు రానియకుండా ఆపేశారు. నన్ను తనిఖీ చేయడానికి చాలా అడ్డంకులు సృష్టించారు అని మీరే చెప్తా ఉన్నారు. కానీ అక్కడ కాకినాడ ఎమ్మెల్యేగా ఉన్నది కానీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు కానీ ఇద్దరు కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే. మీరు అక్కడికి వస్తామంటే ఎందుకు రానియలేదో మీరు అర్థం చేసుకోలేకపోవడం చాలా బాధాకరం. ఈ మాఫియా అంతా ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతుందన్న విషయాన్ని కప్పిపుచ్చడానికే మీరు అధికారులు నన్ను రానియలేదు, పోర్టు అధికారులు నన్ను తప్పుపడుతున్నారు, ఇది ఎంతవరకు సబబు అని అంటున్నారు. మీరు అర్థం చేసుకోవాల్సింది, మీ పార్టీకి సంబంధించిన మీ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలే మిమ్మల్ని అక్కడికి రానియకుండా నిరోధిస్తున్నారు అంటే అందులో ఎవరి ప్రమేయం ఉందో మీకు అర్థం కావాల్సింది. మీ తాపత్రయం అంతా ఏంది అంటే, ఇది మా ఎమ్మెల్యేలకు సంబంధం లేదు, పోర్టు అధికారులు ప్రభుత్వ అధికారులు చేస్తున్నట్టుగా ఉందే తప్ప, వాళ్ళ మీద నిందలు వేసి ఎమ్మెల్యేలను కాపాడే ప్రయత్నంగా ఉందే తప్ప మనస్సాక్షిగా దీన్ని పరిష్కారం చేయాలా, అసలు మాఫియా ఎవరో బయటికి తీసుకురావాలన్న ఆలోచన అయితే కనపడటం లేదు. ఒకవేళ మీకు తెలియకపోయినా మీ ప్రక్కన ఉన్న మీ మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారికి తెలియదా? ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఈ రేషన్ మాఫియా ఎలా జరుగుతుందో, ఎక్కడి నుంచి జరుగుతుందో అన్ని విషయాలు అతనికి కూలంకషంగా తెలుసు. అయినా కూడా ఆ విషయాన్ని మీకు తెలియపరచకుండా మిమ్మల్ని ఏదో వాడుకునే ఉద్దేశంతో ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయే తప్ప ప్రభుత్వం మీద నిందలు పడకుండా మిమ్మల్ని వాడుకుంటున్నారేమో అనిపిస్తుంది. మీ ద్వారా మాట్లాడించి ప్రభుత్వం మీద వస్తున్న నిందల నుంచి కాపాడుకోవడానికే ఈ పర్యటన కదా అనే అనుమానం కూడా కలుగుతుంది. ప్రజలైతే దీన్నంతా గమనిస్తూ ఉన్నారు. మీకు తెలియకపోయినా ప్రజలకు తెలుసు అక్కడ ఎవరి ఆధ్వర్యంలో ఈ స్మగ్లింగ్ అంతా జరుగుతుందో ప్రజలు అర్థం చేసుకోగలరు. ఏదేమైనా ముందు మీ నిర్ణయాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.